Okay, ready to do this, buddy? ర్యాంపేజ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. డ్వేన్ జాన్సన్ అలియాస్ మన ద రాక్, ఒక భారీ గొరిల్లా, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, ఆ తర్వాత సిటీలో వాళ్ళు చేసే రచ్చ, ఇవన్నీ కలిపితేనే ఈ ర్యాంపేజ్. మరి సినిమా ఎలా ఉంది మాట్లాడేసుకుందాం. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు ఈ మూవీలో, ఫ్యామిలీ పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. ముందైతే మీరు చేయాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అది కూడా మీకు కంటెంట్ నచ్చితే ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటా. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో హైప్ ఇవ్వండి, చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అసలు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, మన హీరో ద రాక్ ప్రాణంగా చూసుకునే జార్జ్ అనే ఒక గొరిల్లా, ఒక తోడేలు, ఒక మొసలు ఉంటుంది. ఈ 3 జంతువుల మీద పొరపాటున ఒక డేంజరస్ స్పేస్ కెమికల్ పడుతుంది. దానివల్ల ఈ 3 కూడా భారీ రాక్షస జంతువులా మారిపోయి చికాగో సిటీని నాశనం చేయడం మొదలెడతాయి. తర్వాత మన హీరో ఏం చేస్తాడు ఏంటి అన్నది మూవీలో చూడాలి. మరి ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇది ఎప్పుడో వచ్చింది, నేను ఇప్పటికీ ఒక 4 టైమ్స్ చూస్తుంటాను అనుకుంటా. టీవీలో కూడా చాలాసార్లు వచ్చేది. నాకైతే అప్పుడు కూడా చాలా బాగా నచ్చింది భయ్య. ఇప్పుడు కూడా మళ్ళొకసారి చూసినా నచ్చుద్ది, చూసేయచ్చు హ్యాపీగా అంతే. భారీ రాక్షస జంతువులు కొట్టుకోవాలి, బిల్డింగ్స్ కూలిపోవాలి, మన రాక్ మామ యాక్షన్ ఎరగదీయాలి, ఆ సీజీఐ, ఆ గ్రాఫిక్స్, ఇవి చాలు చూడడానికి. చాలామంది చూసుంటారు, చూడకపోయిన వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే చూడండి. ఈ సినిమాలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది యాక్షన్ గురించి. క్లైమాక్స్లో చికాగో సిటీలో ఈ 3 జంతువులు చేసే విధ్వంసం చూస్తుంటే కళ్ళు పేలిపోతాయి. భారీ బిల్డింగ్స్ పేక మేడలా కూలిపోవడం, హెలికాప్టర్స్ని ముక్కలు చేయడం, విజువల్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో అదిరిపోతాయి. సినిమాలో మొత్తం 3 జంతువులు ఉంటాయి. ఒక భారీ గొరిల్లా, దాని పేరు జార్జ్. గాల్లో ఎగిరే భారీ తోడేలు ఒకటి ఉంటుంది, దాని పేరు రాల్ఫ్. ఇంకొకటి భారీ మొసలి, దీని పేరు లిజీ. క్లైమాక్స్లో వచ్చే ఆ భారీ మొసలు చూడడానికి అచ్చం గాడ్జిల్లా, అంటే ఒక డైనోసార్ లాగా అనిపిస్తుంది. చాలామంది గాడ్జిల్లా అనుకుంటారు కానీ అది గాడ్జిల్లా కాదు. క్లైమాక్స్లో ఆ మొసలి ఎంట్రీ చూస్తే ఎవరికైనా గాడ్జిల్లాయే గుర్తు వస్తుంది. లాస్ట్ ఒక అరగంట చికాగో సిటీలో ఈ 3 జంతువులు చేసే రచ్చ అయితే మామూలుగా ఉండదు, అసలు పిచ్చెక్కిపోద్ది అంతే. మాన్స్టర్ ఫైట్ కూడా, గొరిల్లా, మొసలి, తోడేలు, ఈ 3 మధ్య జరిగే ట్రిపుల్ థ్రెట్ ఫైట్ సూపర్ ఉంటుంది. ముఖ్యంగా ఈ గొరిల్లా అండ్ భారీ మొసలి ఓ రేంజ్లో కొట్టుకుంటాయి. ఎట్లా అంటే WWE రేంజ్లో. ఇంకా తోడేలు రాల్ఫ్ అడవిలో మిలిటరీ వాళ్ళను వేటాడే ఒక సీన్ ఉంటుంది, అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మన డ్వేన్ జాన్సన్ మామ, ఈయన గురించి ఏం చెప్పాలి, ద రాక్ తన యాక్షన్తో, బాడీ లాంగ్వేజ్తో స్క్రీన్ని డామినేట్ చేస్తారు. అసలు గొరిల్లాతో అతని ఎమోషనల్ బాండింగ్ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. గవర్నమెంట్ ఏజెంట్ హార్వే రసల్గా చేసిన జెఫ్రీ డీన్ మోర్గన్ క్యారెక్టర్ భలే యాటిట్యూడ్తో ఉంటుంది. అతని డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి అయితే స్పెషల్ అట్రాక్షన్. గొరిల్లాతో కలిసి రాక్ మావ చేసే ఫైట్స్ అయితే సూపర్ అనిపిస్తాయి. మెయిన్గా స్టోరీ మాత్రం ఈ సినిమాలో చాలా రొటీన్గా, చాలా సింపుల్గా ఉంటుంది భయ్య. ఫిజిక్స్, సైన్స్ లాంటివి అస్సలు వెతకూడదు. విలన్స్ ట్రాక్ కొంచెం కామెడీగా, కార్టూన్లా అనిపిస్తుంది. వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తే మనకి బోర్ కొట్టేస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ర్యాంపేజ్ కొత్త ర్యాంప్ అంతే. ఒక పర్ఫెక్ట్ పాప్కార్న్ యాక్షన్ మూవీ, కళ్ళు చెదిరిపోయే గ్రాఫిక్స్, స్క్రీన్ బ్లాస్ట్ ఎదిరిపోయే యాక్షన్ మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా మీకైతే ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది. ఓవరాల్గా రేటింగ్ నా సైడ్ నుండి, మన ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. రివ్యూ నేస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.